ప్రధాని నరేంద్ర మోదీ మరో సాహసం చేశారు. అరేబియా సముద్రం గర్భంలో ఉన్న ప్రాచీన నగరమైన ద్వారకాను సందర్శించారు. నావీ సిబ్బంది సహాయంతో స్కూబా డైవింగ్ చేసుకుంటూ సముద్ర గర్భాన్ని చేరుకున్న ప్రధాని మోదీ జలగర్భంలో శ్రీకృష్ణుడికి భక్తిపూర్వకంగా ప్రార్థనలు చేశారు. జెట్ ద్వారకా ద్వీపం దగ్గర నీళ్లలో ఉన్న ప్రాచీన నగరాన్ని చూసి తన్మయత్వం పొందారు. నీటి అడుగున పద్మాసనం వేసి తాను వెంట తీసుకెళ్లిన నెమలి పింఛాన్ని శ్రీకృష్ణుడికి కానుకగా అందజేశారు. అక్కడే పూజలు నిర్వహించి కొద్దిసేపటికి తిరిగి పైకి చేరుకున్నారు. చారిత్రక ఆధారాలున్న ద్వారకను సందర్శించి శ్రీకృష్ణుడికి పూజలు చేయడం దివ్యానుభూతిని ఇచ్చిందని, ఈ ప్రయాణాన్ని సాహస యాత్ర కంటే ఆధ్యాత్మిక యాత్రగానే భావిస్తున్నానంటూ తాను చేసిన స్కూబా డైవింగ్ను మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ద్వారకాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం చారిత్రక ఆధారాలున్న ద్వారక నగరాన్ని సందర్శించేందుకు పంచ్కుయ్ బీచ్ నుంచి స్కూబా డైవింగ్ చేశారు. ఆయనకు సాయంగా నౌకాదళ డ్రైవర్లు కూడా సముద్రంలోకి వెళ్లారు. అక్కడ పద్మాసనం వేసి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సముద్ర గర్భంలో ఉన్న ద్వారకను సందర్శించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, ఇప్పటికీ ఈ కోరిక నెరవేరిందని, ఇదొక దివ్య అనుభూతి అంటూ మోదీ ట్వీట్ చేశారు. పవిత్ర భూమిని తన చేతులతో తాకినప్పుడు తన మద అంతా భావోద్వేగంతో నిండిపోయిందన్నారు. అక్కడకు వెళ్లగానే 21వ శతాబ్దంలో వైభవోపేత భారతదేశం తన ముందు కదలాడిందని, దీంతో చాలాసేపు నీళ్లల్లోనే గడిపానన్నారు. వేదాల్లోనూ ఈ నగరం గురించి ఉందన్న మోదీ, ఒక గొప్ప ప్రణాళిక, అభివృద్ధి ఎలా ఉండాలో చెప్పడానికి ద్వారక నగరం ఒక ఉదాహరణ అన్నారు.